ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఇది మా ట్రిప్ లో లాస్ట్ డే అన్నమాట. ఇంకా చెన్నైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు చెన్నై నుండి వైజాగ్. సో చెన్నైలో మేమేం చూద్దాం అనుకున్నాం అంటే మహాబలిపురం వెళ్ళాలి అనుకున్నాము. సో ఇది ట్రిప్ అయిపోయి 2 months అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటది కదా. సో అంతే. నెక్స్ట్ అయితే ఇప్పుడు మహాబలిపురం వెళ్ళడానికి మేము ఏ అయితే హోటల్లో దిగామో అదే హోటల్లో రెస్టారెంట్. సో అదే రెస్టారెంట్ లో టీ తీసుకున్నాము. జస్ట్ టీ ఒకటి తాగేసాము. టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడైతే మహాబలిపురంకి అయితే వెళ్తున్నాము. మేమైతే మహాబలిపురం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. క్యాబ్స్ అనేవి అవైలబుల్ గానే ఉన్నాయి. నార్మల్ గా మనము ఏదైనా వెహికల్ హైర్ చేసుకుంటే ఎక్కువ మనీ అవుతుంది. బట్ ఇక్కడ క్యాబ్స్, ఓలా సంథింగ్ యాప్ ద్వారా మనం బుక్ చేసుకుంటే తక్కువే కంపేర్ టు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు అందులో చూపిస్తున్న అమౌంట్కి అయితే రారు. సో ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఒక 200-300 ఎక్కువ అడిగారు. సో మొత్తానికి అయితే మహాబలిపురం అయితే వచ్చేసాము. మహాబలిపురం మేమేమనుకున్నాము అంటే మహాబలిపురం వచ్చేంత వరకు నేనేమనుకున్నానైతే ఒకే ప్లేస్. సో అక్కడ జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోవడమే అనుకున్నాను. బట్ అలా ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క మాన్యుమెంట్ ఒక్కొక్క చోట ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే క్యాబ్ దిగామో అక్కడ నుంచి వేరే వెహికల్ తీసుకోవాలి. సో అక్కడ లోకల్ వెహికల్స్ ఉంటాయి. మనం క్యాబ్ అయినా తీసుకోవచ్చు, ఆటో అయినా తీసుకోవచ్చు. మేమైతే ఆటో తీసుకున్నాము. 5 kilometers అరౌండ్ 5 kilometer రేడియస్ లో మాన్యుమెంట్స్ ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో మేము ఆటో చేసుకొని ఫస్ట్ మాన్యుమెంట్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్స్ ఉంటుంది. అన్ని మాన్యుమెంట్స్ కి కలిపి ఒకేటే టికెట్ 20 rupees per head. సో మేము మొత్తానికి అందరికి టికెట్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే ఈ ప్లేస్ కి వచ్చాము. సో మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పంచరథస్. ఇది టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుంది. పంచరథస్ ఏంటి అంటే పాండవులు ప్లస్ ద్రౌపది, నకులకి సహదేవునికి ఒకటే రథం ఉంటుంది. అండ్ ద్రౌపది కలిపి పంచరథస్. ఈ రథాలు ఒక సింగిల్ స్టోన్ తోని కార్వింగ్ చేసింది. చాలా బాగున్నాయి. మేమైతే చాలా బాగా ఎక్కువ అసలు క్రౌడే లేరు. మేము ఇంకొక 1 family అనుకుంటున్నారు అంతే. సో చాలా బాగా చెక్కారు. అసలు ఫొటోస్ అవన్నీ చాలా బాగా తీసుకున్నాము. అంతా బాగుంది. కాకపోతే మనం వెళ్ళిన టైం అనేది కరెక్ట్ కాదు. ఏంటి అంటే మేము సమ్మర్ లో వెళ్ళాం కదా. సమ్మర్ అంటే June 1st-2nd week లో వెళ్ళాము. బట్ అయినా సరే హీట్ వేవ్స్ ఏం తగ్గలేదు. మాకైతే ఫస్ట్ ప్లేస్ కే ఇంకా ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. చాలా హీట్ వేవ్, చాలా ఎండగా ఉంది అన్నమాట. ఫస్ట్ ఒకటి చూడగానే అలసిపోయాము. మా అత్తయ్య అయితే రాలేదు, ఇంకా ఆటోలోనే ఉండిపోయారు. సో మేమైతే కొంచెం అలా ఫొటోస్ అవన్నీ తీసుకొని కాస్త స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే వేరే మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఆటో మీద వెళ్ళాలి. మనం వాకబుల్ అయితే కాదు. అలాగని మనం ఇప్పుడు ఈ టైంలో ఇదంతా వాక్ చేసుకొని వెళ్ళలేం కూడా. ఇన్ కేస్ వాకబుల్ అయితే అంత డిస్టెన్స్ నాకు తెలీదు. సో ఇదేంటి అంటే కొంచెం అప్పెక్ కొండలాగా ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంది. బట్ ఇంకా వేరే పాయింట్ ఉంది, ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు కానీ మేము ఇంకా వెళ్ళలేదు. సో మొత్తానికి అయితే వ్యూ పాయింట్ చూసాము. మొత్తం చెన్నై చాలా వరకు ఎంతవరకు ఉందో అంతవరకు కనిపించింది. చూసాము, ఎంజాయ్ చేసాము, వచ్చాము. ఎందుకంటే అక్కడ అస్సలు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కొంచెం భయం వేసిందని చెప్పాలి. పిల్లలతో వెళ్ళాం కదా, అందుకని చిన్నగా భయం కూడా వేసింది. వాళ్ళు పాప అయితే అసలు సరిగా ఉండేది కాదు, మెట్లు దిగిపోయేది. అందుకనేసి ఇంకెక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. జస్ట్ అలా వెళ్ళాము, ఒక 2-3 ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ వేరే ప్లేస్ కి వెళ్ళాలంటే ఆటో మీదే వెళ్ళాలి. సో అక్కడి నుంచి మేము అర్జునాస్ పెనెన్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ టోటల్ 4 places ఉన్నాయి ఇక్కడే చూడాల్సింది. అందులో ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి ఆ టెంపుల్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మేము గోవిందరాజుల స్వామి వారి టెంపుల్ కి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి. బట్ ఆ వే అంతా ఇలాంటి రాతి బొమ్మలు అమ్ముతున్నారు. ఇదే అర్జునాస్ పెనెన్స్. ఇది ఫస్ట్ మేము చూడలేదు. దీని పక్కన చెప్పాను కదా టెంపుల్ ఉందని, మేము ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళిపోయాము. సో టెంపుల్ ఇదిగోండి. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. అందరూ కూడా ఈ టెంపుల్ దగ్గరికి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా అంటే ఎక్కువ ఎలా అంటే ఫైల్స్, డాక్యుమెంట్స్ అలాంటివి పట్టుకొస్తారు అనమాట ఈ టెంపుల్ దగ్గరికి. చాలా మంది ప్రతి ఒక్కరు కూడా
ఏదో ఒక పేపర్స్ వాళ్ళ యొక్క సమ్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి చేతిలో అవి ఉన్నాయి. చాలా మంది చేతిలో ఉన్నాయి నేను చూసిన వాటిలో. అంటే మేబీ టెంపుల్ కి వాళ్ళ నమ్మకమేమో, ఈ టెంపుల్ కి వస్తే, ఈ టెంపుల్ కి దర్శించుకుంటే వాళ్ళు అనుకున్న పని అవుతుందా మరేమో నాకు తెలియదు, కానీ చాలా మంది చేతిలో మాత్రము ఆ, అలా చూసాను. నెక్స్ట్ ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వన్ ఫ్లవర్ అయినా తీసుకొస్తారు. మనం అయితే కొబ్బరికి అరటిపళ్ళు పట్టుకెళ్తాం కదా, అక్కడ అలా కాదు. ప్రతి ఒక్కరు ఒక్క పువ్వులే తీసుకొస్తున్నారు దేవుడికి. అట్లీస్ట్ ఒక్క ఫ్లవర్ అయినా పట్టుకొస్తాం అనమాట. మేమైతే అసలు మాకు టెంపుల్ ఉందని కూడా తెలియదు, మేము నార్మల్ గా వెళ్ళాము. సో మేమేం తీసుకొని వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలాగా ఇవన్నీ రాతితో చేసిన ఉంటాయి కదా, ఆ, కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఈ కృష్ణుడి విగ్రహం చాలా బాగుందని ఫోటో తీసాను. దీని ప్రైస్ ఎంతంటే 18,000 రూపీస్. సో సింగిల్ స్టోన్ తో చెక్కారు అది. నెక్స్ట్ అయితే అర్జునాస్ ఫైనాన్స్ కి అయితే వచ్చాము. ఇది చూసాము, లోపల అన్ని ఆ, తీసుకున్నాము. అండ్ హిస్టరీ కూడా గైడ్ కూడా ఉన్నారు. అంటే అక్కడ మనకి గైడ్ కావాలంటే మనకి దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్తూ ఉంటారు. బట్ అంత ఎఫెక్టివ్ ఏం చెప్పట్లేదు వాళ్ళు అసలు. అంటే వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు నేను విన్నాను. మేము జస్ట్ అలా ఫొటోస్ అవి తీసేసుకొని నెక్స్ట్ అయితే పక్కనే ఇంకా అక్కడే చెప్పాను కదా 3-4 ప్లేసెస్ ఉన్నట్టున్నాయి. బట్ చాలా వేడిగా ఉందనేసి పిల్లలకి క్యాప్స్ అవి కొనడానికి షాపింగ్ అయితే చేసాం కొంచెం. మహాబలిపురం చూడడానికి మాత్రం మాన్సూన్ కరెక్ట్ సీజన్ అనిపిస్తుంది. అసలు మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. పిల్లలు కూడా, పిల్లలేమో తెలియదు కానీ నాకైతే ఆ ఎండకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. పిల్లలు అంటే వాళ్ళు కొంచెము ఆ టైంలో యాక్టివ్ గానే ఉంటారు, బట్ తర్వాత చూపిస్తారు అన్నమాట దాని ఎఫెక్ట్. మేమైతే అసలు ఇంక చాలా, నేనైతే చాలా నీరసపడి ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ అవి ఇవి కొందామని చూసాం కానీ బట్ బుక్స్ అవినా ఇంకా ఒకప్పుడైతే బుక్స్ కొనుక్కునేదాన్ని అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే అసలు నార్మల్ గా ఇంటి వర్క్స్ కానీ మన డైలీ రొటీన్స్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. ఇంకా బుక్స్ ఏం చదువుతానని కొనుక్కోలేదు, జస్ట్ అలాగా చూసి వచ్చేసాం అంతే. ఇక్కడే ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ లోపలికి వచ్చి చూడాలని ఇంట్రెస్ట్ కూడా అతనికి రాలేదు. జస్ట్ అక్కడ నుంచి మాకు ఫొటోస్ తీస్తారు అంతే. మేమే ఇక్కడ వరకు వచ్చాము అంతే. ఎందుకంటే అంత హీట్ వేవ్ అలా ఉంది. ఇంక వచ్చిన తర్వాత తప్పదు చూడాలి కదా, సో అన్ని తిరిగాము. నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ రాక్, దాని పక్కనే ఉంటుంది. సో ఇక్కడ ఒక స్టోన్ అనేది కొండ మీద ఉంటుంది. ఒక బ్యాలెన్స్ చాలా చిన్నగా బ్యాలెన్స్ అయి ఉంటుంది. బట్ అది ఇప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఉందంట. అది కొన్ని సంవత్సరాల నుంచి స్టోన్ ఇలాగే ఉంది. ఎన్ని తుఫాన్లు ఎన్ని ఎన్ని వచ్చినా సరే ఈ స్టోన్ ఇలాగే ఉందంట. అసలు ఏమి కూడా బ్యాలెన్స్ తప్పలేదు. సో ఇదొక సైట్ సీయింగ్ ప్లేస్ అన్నమాట. నేను ఇది ఎక్కుదామని ట్రై చేశాను. బట్ నా చెప్పులేమో జారిపోతున్నాయి. ఉత్తి కాలుతో ఎక్కుదామంటే నడవలేకపోయాను. చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. పిల్లలందరూ చుట్టూ తిరిగి వెళ్ళి ఎక్కారు. నేనైతే పిల్లలు ప్లస్ మా హస్బెండ్ ఎక్కారు. నేనైతే ఇంకా అది ఎక్కలేక జస్ట్ కింద ఉండిపోయాను. నెక్స్ట్ అక్కడ నుండి సీషో టెంపుల్ కి వచ్చాము. సీషో టెంపుల్ దగ్గర టెంపుల్ బయట, టెంపుల్ దగ్గర ఐ మీన్ గేట్ దగ్గర నుంచి లోపలికి టెంపుల్ దగ్గరికి సమ్ కొంత డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ఉంది. ఇలాగ మనకి పిల్లల్ని, లేడీస్ ని అండ్ చిన్న పిల్లల్ని అయితే వాళ్ళు ఇలా తీసుకొని వెళ్తారు మాట వీటి మీద. బట్ జెంట్స్ మాత్రం కంపల్సరీగా వాక్ చేయాల్సింది. చాలా డిస్టెన్స్ ఉంది. అంటే మళ్ళీ అక్క వాళ్ళు దింపేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు సరే ఇది ఉంది కదా, ఈ ఈ వెహికల్ ఫెసిలిటీ ఉంది కదా అని మా అత్తకి ఫోన్ చేసాము. మాకు తెలియదు ఇక్కడ దింపేస్తారని చెప్పేసి ఫోన్ చేసి రమ్మన్నాము. బట్ రానన్నారు. మా అత్త రాకపోవడమే మంచిదని తర్వాత మేము అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఎంత దూరం అయితే వాళ్ళు వెహికల్ నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అంత దూరం మనం నడవాలి. నడవడం అన్నది మ్యాటర్ కాదు. బట్ చెప్పాం కదా, చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది మాట. సో అందుకని మండిపోయేది అలా ఉంది. ఇంత ఎండలోని ఇంకా మరి తిరగలేకపోయాము. బట్ చూసారా, అంత ఇవన్నిటి గురించి ఉంటాయి. ఇది వాటర్ లెవెల్ ఇండికేట్ చేస్తుందంట. అప్పట్లో వాతావరణం అంటే వర్షం పడుతుందా లేదా అన్నది ఈ వాటర్ లెవెల్ బట్టి తెలుసుకునేవారంట వాళ్ళు. సో నెక్స్ట్ అయితే ఇలా వీడియోస్ అలా ఏవో తీసుకున్నాము.
బట్ చాలా బాగుంటది. చూడాల్సిన ప్లేస్, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ మహాబలిపురం అనేది. బట్ ఏంటి అంటే కరెక్ట్ టైమ్, సీజన్ కొంచెం చల్లగా ఉండేటప్పుడే వెళ్ళాలి. ఈ సీషో టెంపుల్ పక్కన బీచ్ ఉంటుంది. బట్ నేను బీచ్ కి అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ అయితే ఇది చూసి మళ్ళీ అక్కడి నుంచి మనకి రిటర్న్స్ క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మళ్ళీ క్యాబ్ తీసుకొని యాజ్ యూజువల్ హోటల్ కి అయితే వచ్చేసాము. హోటల్ కి వచ్చేసి నెక్స్ట్ కాసేపు అలాగా రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అయితే స్టేషన్ కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. చెక్అవుట్ చేసేసి అండ్ టీ, ఇంకా టీ టైం అయింది. సో మంచిగా ఎక్కడైనా టీ తాగేసి వెళ్ళిపోలే అనుకున్నాము. అలానే టీ తాగేసి వెళ్ళిపోయాము. స్టేషన్ కి వచ్చాము. బట్ మా ట్రైన్ 2 hours ఎంత లేట్ అయింది. సో చాలా స్టేషన్ లోనే ఉన్నాం. ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.